अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। కితాబు తౌహీద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా గారి ద్వారా రచించబడినటువంటి పుస్తకాన్ని తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నాన్ని, అదేవిధంగా దాని వివరణను తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఇందులో ఇంతవరకు 10 పాఠాల గురించి మనం చర్చించాము. 5 భాగాలు అయిపోయాయి. ఇది 6వ భాగం. 11వ పాఠం పుస్తకంలో 43వ పేజీ. అల్లాహయేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామముపై అర్పణ కూడా నిషేధము. అంటే ఏ స్థానంలో, ఏ ప్రదేశంలో అయితే దైవేతరుల, అల్లాహ్ను కాకుండా ఇతరులను ఆరాధిస్తూ ఉంటారో, ఇతరుల బలి స్థానాలు ఉంటాయో, అక్కడ అల్లాహ్ నామంపై అయినా సరే ఖుర్బానీ ఇవ్వడము నిషేధించబడినది అని సూర తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 108 ఆధారంగా ఇక్కడ చూపడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక ఆయత్ మనం చూసాం, సూర అనామ్ ఆయత్. ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని. అంటే నిశ్చయంగా నా నమాజ్, నా ఖుర్బానీ, నా త్యాగము, నా జీవితము, నా మరణం అల్లాహ్ కోసమే అనే విషయం. కాబట్టి ఖుర్బానీ అల్లాహ్ పేరు మీదే చేయాలి, అల్లాహ్ కొరకే చేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటి, అల్లాహ్ పేరు మీద కాకుండా, అల్లాహ్ పేరు మీద అయినా సరే ఏ ప్రదేశంలోనైతే ఇతరుల పేరు మీద ఖుర్బానీ చేస్తామో, అంటే బలిస్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మనము జుబాత్ చేయకూడదు, ఖుర్బానీ చేయకూడదు, అల్లాహ్ పేరు మీద అయినా సరే. హజరత్ సాబిద్ బిన్ జహాక్ రజియల్లాహు తాలాను ఈ విధంగా ఉల్లేఖించాను. ఒక వ్యక్తి బువానా అనే ప్రదేశంలో ఒంటెను అర్పించుదునని వాగ్దానం చేసుకున్నాను. తెలుగులో దీన్ని మొక్కుబడి అని అంటారండి, ఉర్దూలో నజర్ మాంగ్నా అంటారు. అంటే ఇది ఒక కండిషన్ లాంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేసేటప్పుడు, ఓ అల్లాహ్, నువ్వు గనక నాకు ఫలానాది ఇచ్చినట్లయితే, లేదా నా ఫలానా కష్టాన్ని తొలగించినట్లయితే నేను ఇది చేస్తాను అనేది ఒక అగ్రిమెంట్. ఇలా ఎప్పుడైతే మనం అల్లాహ్తో ఒక ఒడంబడిక చేసుకుంటామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ మన కోసం దాన్ని సులభం చేసినట్లయితే మనము చేసినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయాలి, అంటే ఆ మొక్కుబడిని తీర్చుకోవాలి. అయితే ఈ మొక్కుబడి ఏ విషయాలలో చేయవచ్చు, ఏ విషయాలలో చేయకూడదు అనేటటువంటిది ఈ హదీసు ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, నేను ఫలానా చోట ఒక ఒంటెను జిబా చేయాలని మొక్కుబడి చేసుకున్నాను అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఎస్ అని అనలేదు, దానికి ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారు? అచ్చట మునుపటి విగ్రహాలలో ఏదైనా పూజింపబడు విగ్రహం ఉన్నదా? అంటే అక్కడ ఏదైనా వేరే విగ్రహాలు ఆరాధిస్తూ ఉన్నారా, అక్కడ ఏమైనా షిర్క్ జరుగుతూ ఉండిందా ఆ ప్రదేశంలో అని అన్నారు. దానికి జవాబుగా ఆయన ఏమన్నారు? లేదని పలికారు. మరలా ప్రవక్త ఈ విధంగా ప్రశ్నించారు, అక్కడ బహుదైవారాధకులు ఉత్సవాలు జరుపుకునేవారా, వారి జాతరలు అలాంటివి, బహుదైవారాధకులు జాతరలు అలాంటివి ఏమైనా అక్కడ ఉత్సవాలు జరుపుకునేవారా, తిరునాళ్ళు ఏమైనా జరుపుకునేవారా? దానికి జవాబుగా ఆయన అది కూడా లేదు అని అన్నారు. అప్పుడు ప్రవక్త, నీ అర్పణ లేదా నీ మొక్కుబడి పూర్తి చేయుము అన్నారు. ఇక్కడ చూడండి, ఫలానా చోట ఒక జంతువు నేను జిబా చేయాలనుకుంటున్నాను, నా మొక్కుబడి తీర్చుకోవాలనుకుంటున్నాను అని అంటే వెంటనే ఎస్ అని లేదు, 2 ప్రశ్నలు అడిగారు. అక్కడ ఏమైనా బహుదైవారాధకుల విగ్రహాలు ఏమైనా ఉన్నాయా, వాటి ఆరాధన ఏమైనా జరుగుతోందా? రెండవది ఏమడిగారు? ఒకవేళ అక్కడ బహుదైవారాధకులు ఉత్సవాలు ఏమైనా జరుపుకుంటున్నారా? ఈ 2 కాదు అన్నప్పుడే ప్రవక్త ఎవరేమన్నారు? మీ మొక్కుబడి పూర్తి చేసుకో, నెరవేర్చుకో అన్నారు. దీన్ని బట్టి ఒకవేళ మనిషి ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడిలో ఏదైనా షిర్క్ ఉండే అవకాశం ఉంటే, దైవేతరుల పేరుతో చేయడం కానీ లేదా దైవేతరుల బలిస్థానాలలో చేయడం కానీ ఉంటే అలాంటివి చేయరాదు, ఆ మొక్కుబడులు తీర్చవలసినటువంటి అవసరం లేదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది మొక్కుబడులు చెల్లించే విషయంలో అతికి వెళ్తారు, హద్దులు మీరుతారు. అది ఎలాంటిదంటే అసాధ్యమైనటువంటివి చేస్తారు. ఒకవేళ నాకు ఫలానాది జరిగితే లేదా ఫలానా కష్టం తొలగిపోతే అని ఏ కండిషన్ అయితే చెప్తారో, నేను 1 సంవత్సరము అంతా ఉపవాసాలు ఉంటాను అని అన్నాడు అనుకోండి, సంవత్సరం అంతా ఉపవాసాలు ఉండడము అంత సులభమైన పని కాదు, దాదాపుగా అసాధ్యమైన పని. రెండవది ప్రవక్త సున్నత్కు వ్యతిరేకమైనది. ప్రవక్త సున్నత్ ఏమిటి?
ప్రవక్త ఏ విషయంలో అనుమతించారు? రోజు విడిచి రోజు వరకు ఇచ్చారు. సంవత్సరం అంతా ఉపవాసం ఉంటాను, జీవితాంతం ఉపవాసం ఉంటానంటే ప్రవక్త దాన్ని ఇష్టపడలేదు. కాబట్టి ప్రవక్త వారి సున్నతులకు వ్యతిరేకంగా, అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏవైనా మొక్కుబడులు ఉంటే వాటిని తీర్చవలసిన అవసరం లేదు. శక్తికి మించిన మొక్కుబడులు కూడా తీర్చవలసిన అవసరం లేదు. ఇందులో 11 పాఠాలు ఉన్నాయి. 44వ పేజీలో 11 పాయింట్స్. మొదటిది వాక్యము 9:108 యొక్క భావం చెప్పబడింది. అల్లాహ్ విధేయత భూమిపై కూడా ప్రభావితమవుతుంది. 3, ఏదైనా కష్టమైన సమస్యను తెలియజేయటకు అనుమానం లేకుండా విశదీకరించి తెలియజేయాలి. ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తి మనల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కేవలం ఎస్ అని నో అని జవాబు చెప్పడం ద్వారా అతను ఆచరణ అయితే చేస్తాడు, కానీ అది చేయాలైతే ఎందుకు చేయాలి, అది చేయకూడదంటే ఎందుకు చేయకూడదు అనేటటువంటి సమాధానం అతనికి లభించదు. వివరంగా చెప్పినప్పుడు ఇంకొకసారి అతను వేరే వారికి కూడా నచ్చజెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మనకు ఎదుటివాడు ప్రశ్నిస్తే వివరంగా దానికి సమాధానం ఇవ్వడం ఉత్తమమైనది. 4, అవసరాన్ని బట్టి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని జవాబు చెప్పాలి. 5, ఏదైనా ప్రదేశంలో అర్పణకు వాగ్దానం చేయనప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చేయాలి. ఫలానా చోట ఏదైనా చేయాలనుకుంటే అది బలిస్థానమా, అక్కడ దైవేతరుల ఆరాధన ఏమైనా జరుగుతుందా, అక్కడ ఇంతకుముందు జాతరలు ఏమైనా జరిగాయా, తిరునాళ్ళు ఏమైనా జరిగాయా, షిర్క్ జరిగిందా, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఒక ప్రదేశానికి సంబంధించి మొక్కుబడి మనం చేసుకోవాలి. తెలియనప్పుడు అటువంటి ప్రదేశాల్లో చేయకుండా ఉండడం ఉత్తమం. 6, మునుపటి రోజుల్లో అచ్చట విగ్రహారాధన జరిగిన ఎడల ఇప్పుడు అచ్చట విగ్రహారాధన జరగనప్పటికీ అచ్చట మొక్కుబడి పూర్తి చేయడం నిషిద్ధం. ఈ విషయం అర్థం చేసుకోండి. ఒకానొక సమయంలో అక్కడ షిర్క్ జరిగింది, ఇప్పుడైతే జరగడం లేదు, అక్కడ షిర్క్ చేయడం లేదు. అయినా కూడా అట్లాంటి ప్రదేశంలో మనం వెళ్ళి మొక్కుబడి తీర్చకూడదు. ఎందుకు? ఒకానొక సమయంలో అక్కడ షిర్క్ జరిగింది అని మనకు తెలుసు కాబట్టి. 7, పాత ఆచారములు గల ఏ ప్రదేశంలో కూడా మొక్కుబడి పూర్తి చేయకూడదు. 8, ఎవరైనా బహుదైవారాధన జరుగు ప్రదేశంలో మొక్కుబడి వాగ్దానము చేసిన ఎడల ఆ మొక్కుబడి పూర్తి చేయుట నిషేధం. ఇక్కడ బహుదైవారాధన జరిగేటటువంటి ప్రదేశానికి సంబంధించి చేస్తే మొత్తానికి ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1, బహుదైవారాధన జరిగేటటువంటి ప్రదేశాలు కానీ లేదా తిరునాళ్ళ జాతరలు చేసే ప్రదేశాలు కానీ. 2, మొక్కుబడి శక్తికి మించి ఉండకూడదు. 3, హరాం విషయంలో మొక్కుబడి ఉండకూడదు. హరాం విషయం అంటే ఉదాహరణకు నా ఫలానా పని నెరవేరితే లేదా నా ఫలానా కష్టం తొలగిపోతే నేను అందరికీ మద్యపానం దాపిస్తా అంటే, సబ్కు షరాబ్ పిలాతో అన్నాడు అనుకోండి, ఈ మొక్కుబడి హలాల్ జాయిజ్ కాదు. ఎందుకు? మీరు ఒక హరాం పని, ఒక తప్పుడు పనిని దానికి లింక్ చేశారు కాబట్టి ఇది కూడా అనుమతించబడదు. 9, పండుగలు చేయటంలో ముస్లిమేతరుల పద్ధతిని పాటించరాదు. 10, అల్లాహ్ అవిధేయతకు పూనుకొను మొక్కుబడి నిషేధించబడినది. 11, మనం చేయలేని వాగ్దానాలను చేయడం నిషేధించాం. మొత్తానికి ఖులాసే కలాం 3 చీజే హై యహాं पे. తర్వాత 12వ పాఠం, అల్లాహేతరుల మొక్కుబడి షిర్కే. అంటే అల్లాహ్ పేరు మీద కాకుండా వేరే వాళ్ళతో మొక్కుబడి చేస్తే దూసరో సే నజర్ మాంగ్నా, అల్లాహకు छोड़के दूसरों से నజర్ మాంగ్నా షిర్క్ హై. మొక్కుబడి తీర్చేవాడు కేవలం అల్లాహయే అనే విశ్వాసం ఉండాలి, ఆ ఆచరణ కూడా అలాగే ఉండాలి. ఇక్కడ సూర్య అరాఫ్ సూరా నంబర్ 7 ఆయత్ నంబర్ 76 ఇక్కడ ప్రస్తావించబడింది. వారు మొక్కుబడి చెల్లిస్తారు అంటే వాగ్దానాలను పూర్తి చేస్తారు, నలుమూలల నుండి ఆపదలు కమ్ముకొని వచ్చే దినానికి భయపడతారు. ఎవరు? విశ్వాసుల విషయంలో ఇది చెప్పబడింది. మొక్కుబడులు చెల్లిస్తారు. ఇక్కడ గమనించండి, మొక్కుబడి ఎక్కడ చెల్లించకూడదని ఇంతకుముందు పాఠంలో మాట్లాడాం. మొక్కుబడి ఒకవేళ సరైనదైతే, అందులో ఏ హరాము లేదు, శక్తి మించిన విషయము లేదు, అక్కడ బలిస్థానము లేదన్నప్పుడు తప్పనిసరిగా మొక్కుబడి తీర్చాల్సినటువంటి బాధ్యత ఆ మొక్కుబడి చేసుకున్నటువంటి వ్యక్తి మీద ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే ఖర్చు చేశారో, మొక్కుబడి చేసుకున్నారో నిశ్చయంగా అల్లాహ్కు తెలుసు. ఎందుకు ఈ విషయం చెప్పబడిందంటే, రేపు ఒకవేళ మనం చేసినటువంటి మొక్కుబడిని తీర్చుకోకపోతే రేపు అల్లాహ్ ప్రశ్నిస్తాడు దీని గురించి. ఉదాహరణకు ఒక వ్యక్తి అంటాడు, ఏదైనా వల్ల నా కష్టాన్ని తొలగిస్తే నేను ఒక 2 రోజులు ఉపవాసం ఉంటాను, లేదా 10 మందికి భోజనాలు పెడతాను, ఇట్లా ఏదైనా మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించకపోతే రేపు మళ్ళీ దానికి అల్లాహ్కు జవాబు చెప్పాలి. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు, అల్లాహ్కు తెలుసు మీరు చేసుకున్నటువంటి మొక్కుబడులు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఈ విధంగా ఉల్లేఖించాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రబోధించారు. ఎవరైతే అల్లాహ్ విధేయతకు సంబంధించిన మొక్కుబడి చేశారో వారు నిశ్చయంగా విధేయతను పూర్తి చేయాలి. ఎవరైతే అల్లాహ్ అవిధేయతకు సంబంధించి మొక్కుబడి చేశారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అవిధేయతకు పూనుకోరాదు. 2 चीज़ें हैं, अगर हमारा नज़र मांगना जायज़ है, अच्छी चीज़ के बारे में है,
अल्लाह की इबादत में है उसको ज़रूर पूरा करना है। अगर वो अल्लाह की नाफरमानी में है, गुनाह के काम के बारे में है, हरगिज़ वो काम वो नज़र पूरी नहीं करना है। 13వ పాఠం अल्लाह ये तरुला शरणु गैरुल्लाह से पनाह मांगना शिर्क है। శరణు వేడుకోవడం ఎవరి నుండి? అల్లాహ్ ఇతరుల నుండి, అల్లాహ్ కాకుండా. ఇక్కడ సూరజ్ జిన్ సూర నంబర్ 72 ఆయత్ నంబర్ 6 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరి శరణు వేడుకొని చుండరి, ఈ విధంగా వారి గర్వం అధికమాయను. ఈ ఆయత్ ద్వారా ఏం చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఎవరి శరణు వేడుకుంటున్నారంట? జిన్నాతుల శరణు వేడుకుంటున్నారు. జిన్నోं से तलब करते हैं, हिफाजत करो बोलो, पनाह मांगते हैं. హజరత్ ఖౌలా బిన్త్ హకీం రజియల్లాహు తఆలా అన్హా ఈ విధంగా తెలియజేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. ఎవరైతే ఏదైనా ప్రదేశంలో దిగి నేను అల్లాహ్ సృష్టించిన ప్రతిదాని కీడు నుండి అల్లాహ్ సమస్త పదములతో శరణు కోరుచున్నాను అని దువా పలికిన ఎడల అతడు అక్కడి నుండి వెళ్ళనంత వరకు ఏ కీడు హాని కల్పించదు. यानी अल्लाह के मुकम्मल आयतों के ज़रिए मैं अल्लाह की पनाह मांगता हूँ అని ఎవరైనా వ్యక్తి దువా చేస్తే ఎంతసేపు అయితే ఆ వ్యక్తి ఆ ప్రదేశంలో ఉంటాడో అంతవరకు అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉంటాడు, ఏ కీడు జరగదంట, ఏ కీడు జరగదు. ఇది సహీ ముస్లింలోని రివాయతు. ఈ పాఠం ద్వారా మనకు 5 విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది సూరజ్ జిన్లోని ఆయత్ నంబర్ 6 యొక్క అర్థము. 2 అల్లాహయేతరుల శరణు కోరటం అల్లాహకు భాగస్వామ్యం కల్పించినట్టు. ఇక్కడ జిన్నాతుల ఉదాహరణ చెప్పబడింది. జిన్నాతుల శరణు కోరుతున్నారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ జిన్నాతుల శరణు కాదు, జిన్నాతే కాదు, అల్లాహ్ కాకుండా ఎవరి శరణు వేడుకున్నా అది షిర్క్ క్రిందికే వస్తుంది. 3 అల్లాహ్ పదములు సృష్టి కావు. అల్లాహ్ की जो कलिमात हैं, बातें हैं, वो मखलूक नहीं है, वो अल्लाह की बातें हैं, इसलिए उससे पनाह मांगना यहाँ पर जायज़ है. ఈ విషయం అర్థం చేసుకోండి. అల్లాహ్ యొక్క వచనాలు ఇవి సృష్టి కాదు, ఇవి అల్లాహ్ యొక్క వచనాలు కాబట్టి వాటి సంపూర్ణ వచనాల శరణు జొచ్చుతున్నాను అని మనం దువా చేయవచ్చు. ఎందుకంటే సృష్టిలో దేనినైనా శరణు కోరుట షిర్క్ చేసినట్టు అవుతుంది, ఇది సృష్టి కాదు. 4 దీని ద్వారా దువా యొక్క విశిష్టత కూడా తెలుస్తోంది. 5 ఏదైనా వక్ర పద్ధతి ద్వారా ప్రపంచంలో లాభము పొందుట లేదా చెడు నుండి రక్షించబడుటకు ప్రయత్నించుట బహుదైవారాధన కాదు. यानी जायज़ तरीक़ों से किसी चीज़ की हिफाजत, किसी चीज़ से हिफाजत मांगना ये गुनाह नहीं है, जायज़ असबाब के ज़रिए. 14వ పాఠం అల్లాహయేతరులను వేడుకొనట. వేడుకొనట का मतलब दुआ मांगना. गैरुल्लाह से दुआ मांगना, दुआ करना शिर्क है. ఇక్కడ సూరే అనామ్, సూరే యూనుస్ సూర నంబర్ 10 ఆయత్ నంబర్ 106 107 ఇవ్వబడిందండి. వలా తద్ఊ మిన్ దూనిల్లాహి అంటే అల్లాహ్ను వదిలి నీకు లాభాలు కానీ నష్టాలు కానీ కలిగించలేని వేటిని వేడుకోకు. ఐసీ చీజోं से तुम दुआ मत मांगो जो तुम्हें भलाई भी नहीं कर सकते और बुराई भी नहीं, अच्छाई भी नहीं कर सकते, बुराई भी नहीं, फायदा भी नहीं पहुंचा सकते, नुकसान भी नहीं कर सकते. वैसी चीजों से दुआ मत मांगो. నీవు అలా చేసిన పక్షంలో దుర్మార్గుడ వైపోతావు. అంటే ఇక్కడ షిర్క్ యొక్క మరొక రకం తెలియజేయబడింది. ఏమిటది? అల్లాహ్ను వదిలి వేరే వాళ్ళను వేడుకోవడం. దూసరోं से దువా మాంగనా. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. విగ్రహాల దగ్గరికి వెళ్ళి కొంతమంది చేస్తూ ఉన్నారు, కొంతమంది సమాధుల వద్దకు, కొంతమంది జెండా చెట్టుల వద్దకు, కొంతమంది దర్గాల వద్దకు వెళ్ళి అల్లాహ్ను ఏ విధంగా అయితే వేడుకుంటామో ఆ విధంగా ఆ పుణ్యపురుషుని వద్ద వేడుకుంటున్నాం, ఆ సమాధి వద్ద, ఆ జెండా చెట్టు వద్ద వేడుకుంటున్నాం. హమారి హిఫాజత్ కరో, హమ్నా బచాओ, హమ్నా బచ్చే దేవ్, హమారే తక్లీఫాన్ దూర్ కరో, హమారే బీమారియాన్ దూర్ కరో, షిఫా దేవ్ అని. ఇవి షిర్క్ కిందికే వస్తాయి, ఎటువంటి అనుమానం లేదు. యథార్థంగా అల్లాహ్ను కాదని మీరు పూజిస్తున్నవి విగ్రహాలే. మీరంతటి మీరు అసత్యాలను అల్లుతున్నారు. అల్లాహ్ను కాదని మీరు వేటినైతే పూజిస్తున్నారో అవి మీకు ఏ విధమైన ఉపాధి కల్పించలేవు. ఉపాధి కతో రిజక్, रिज़्क़ देने वाला कौन? अल्लाह के सिवा कोई और रिज़्क़ देने वाला नहीं है. अगर हम ये माने कि अल्लाह के सिवा कोई और रिज़्क़ देने वाला है तो ये शिर्क है. 48వ పేజీ సూర అహ్కాఫ్ సూర నంబర్ 46 ఆయత్ నంబర్ 5, 6. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయం చెప్తున్నాడండి. మనము ప్రశాంత మనసుతో ఈ ఆయత్ గురించి ఆలోచన చేస్తే हमारे आंखें खोलने के लिए ये चीज़ काफ़ी है. ఈరోజు దురదృష్టవశాత్తు సమాజంలో అధిక శాతం అల్లాహ్ను వదిలి వేరే వాళ్ళని ఆరాధిస్తున్నారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దువాలు చేస్తున్నారు,
మొక్కుబడులు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు చూడండి, అల్లాహ్ను కాదని ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానం ఇవ్వలేని వారిని మొరపెట్టుకునేవాడు తమకు మొరపెట్టుకుంటున్నాడనే విషయం కూడా తెలియని వారిని వేడుకుంటున్నాడు. అల్లాహ్ को छोड़कर किसकी इबादत करते हैं? ఇక్కడ చూడండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. అల్లాహ్ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆరాధిస్తున్నటువంటి ఆ విగ్రహాలు కావచ్చు, జెండా చెట్టు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వారికి తెలియదు వీళ్ళు వచ్చి ఆరాధిస్తున్నారని. उनको खुद नहीं मालूम कि ये लोग वहां पर आएंगे उनके मज़ारों के पास या उनके दरगाहों के पास या किसी और जगह के पास आकर उनकी इबादत कर रहे हैं, ये खुद उनको मालूम नहीं. किसको मालूम नहीं? वो लोगों को जो नेक लोग है वहां पर दफन होकर उनको खुद नहीं मालूम. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం చేసేటటువంటి ఆరాధన స్వీకరించబడాలంటే ముందుగా ఎవరికైతే ఆరాధన చేస్తామో తెలియాలి కదా. अल्लाह से दुआ मांगते हैं, अल्लाह कबूल करने वाला है. इन्होंने जहां मांगते हैं उनको पाप मालूम भी नहीं कहते हमें दुआ मांगते हैं बोल को. मालूम तो हुआ तो कम से कम दुआ कबूल होने का अंदेशा तो रहता. मालूम ही नहीं. రెండోది ఇక్కడ ఒక ఆలోచన చేయండి. ప్రపంచవ్యాప్తంగా వేల భాషలు ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే ఎక్కడ సమాధి గావించబడ్డారో ఆయన 1, 2, 3, 4 కొన్ని భాషలు నేర్చుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాసులు వివిధ భాషలలో, వేలాది భాషలలో ఒకవేళ వారు దువా చేస్తే వేలాది భాషలు అర్థం కావాలి కదా, అసలు వినిపించాలి కదా. అనేక ఆయతుల్లో ఉన్నాయి, సమాధుల్లో ఉన్నవారు వినలేరు, చనిపోయినటువంటి వారు వినలేరు అని అనేక ఆయతులు ఖురాన్లో చాలా స్పష్టంగా బోధించబడ్డాయి. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అల్లాహ్ను కాదని మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వేడుకుంటున్నామో మన ఆరాధనను వాళ్ళు తెలుసుకోలేదు, అసలు వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో కూడా. అటువంటి వాడికంటే परम मार्गभ्रष्टुడు ఎవరు? क्यों? इन्हें क्या समझता रहता मुझे फायदा होता है, मेरी दुआ कबूल होती है समझता है, पहुंचित नहीं. ప్రజలందరూ సమావేశపరిచినప్పుడు వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు. कल क़यामत के दिन हज़रत दिखती, हज़रत मैं हज़रत वारम वारम आता रही हूँ, देखो तुम्हारे कहने रेगुलर आता रही हूँ मैं అని అంటాడు. कौन बात तू అంటాడు. ఈ ఆయతు ద్వారా మనకు అర్థమయ్యే విషయము, ఎవరినైతే ఆరాధిస్తున్నాడో రేపు తీర్పు దినాన వీడు చేసేటటువంటి ఆరాధనను ఆయన తిరస్కరిస్తారు. అసలు ఎవరు నువ్వు అంటారు, గుర్తుపట్టాడు. నువ్వు చేసే ఆరాధన గురించి నాకేమీ తెలీదు అని అనేస్తాడు. అప్పుడు క్యా హాలత్ హోతీ వహా, కిత్తి కి ఉమ్మీద్ సే పాప్ జాతా హై హైలే హా రఖ్లే కో హూ అని. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏవి పనికిరాదు. తర్వాత చూడండి, సూర నంబర్ 27 ఆయత్ నంబర్ 62లో అల్లాహ్ అంటున్నాడు, బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని కష్టమును తొలగించు వాడెవడు? कौन है जो इसके जिसके ऊपर जुल्म हुआ मजलूम की बात को या दुआ को सुने और उसकी जवाब दे. ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసిన వాడెవడు? कौन है जिसने तुम्हें जमीन का खलीफा बनाया? అల్లాహ్తో పాటు మరొక దేవుడు కూడా ఉన్నాడా? మీరు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే ఇవన్నీ చేసేది ఎవరు? కేవలం అల్లాహ్యే అని జవాబిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక కపటుడు ముస్లింలకు కష్ట నష్టములు కలిగించేవాడు. అప్పుడు అనుచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. एक आदमी तकलीफ देता था, मुश्किल परेशान करता था लोगों को. अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के पास जाको बोमड़ा मार ली, हमारे को बचाओ बोलो, मेरे से अल्लाह से मांगो बोली मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. నా నుండి కాదు, అల్లాహ్ యొక్క శరణు వేడుకోండి, నా వద్ద మొరపెట్టుకోకండి, అల్లాహ్ను మాత్రమే మొరపెట్టుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇందులో 18 విషయాలు ఉన్నాయి. మొదటిది, వేడుకొనుట అందరూ చేస్తారు, కానీ మొరపెట్టుకొనుట బాధితులు మాత్రమే చేస్తారు. దువా కోన్ బి కర్తా. మొరపెట్టుకోవడం అంటే ఏదైనా విషయంలో బాధింపబడి ఉంటే మజ్లూమ్ ఫర్యాద్ కర్తా, జరూరత్మంద్ హాజత్మంద్ దువా కర్తా, ఫరక్ హై. దువా ఎవరు చేస్తారు? ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ బాధితుడు మజ్లూమ్ జిస్కే ఊపర్ జులుమ్ హువా ఉన్హే ఫర్యాద్ కర్తా. మరియు ఇంతకుముందు విన్నాం, ఆ ఫర్యాద్కు మధ్యలో అర్ష్కు ఎటువంటి ఆటంకం ఉండదు. 2 సూర నంబర్ 10 ఆయత్ నంబర్ 106 యొక్క భావం తెలుపబడింది. 3 అల్లాహ్ని తప్ప వేరే వారిని వేడుకొనుట పెద్ద బహుదైవారాధన, బడా షిర్క్ హై, గైరుల్లాహ్ సే మాంగనా. 4 ఎంతటి వ్యక్తి అయినా అల్లాహ్ని తప్ప వేరే వారిని వేడుకొనిన ఎడల అతడు కూడా దుర్మార్గుల్లో చేరిపోతాడు. గైరుల్లాహ్ కి ఇబాదత్ करे चाहे वो कितना भी बड़ा आदमी हो, गैरुल्लाह से मांगे तो वो बर्बाद. 10:107 భావము, అల్లాహ్ని తప్ప వేరే వారిని వేడుకొనట అల్లాహ్ను ధిక్కరించినట్టు. కైసా హై?
अल्लाह को इनकार करे ऐसा होता, धिक्करिंचడం को तो ఎదురించడం बोलते नहीं तेलुगु में, ఎదురించడం, फिर पढ़ना बोल को मोरट से बोलते हैं उसे। सूरा नंबर 40 आयत नंबर 60 చూడండి ఖురాన్లో సూరా నంబర్ 40 ఆయత్ నంబర్ 60 ఏముందో చూడండి. వకాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్, ఏముందండి? మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు, నన్ను ప్రార్థించండి నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. ఉందా? నన్ను ప్రార్థించండి నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా ఎవరైతే నా ప్రార్థన పట్ల దురహంకారం చూపుతారో, देखो जो मेरी इबादत से फखर करे अन करीब मैं उन्हें घसीटते हुए जहन्नम में दाखिल करूंगा. అంటే ఇక్కడ ఏంటి? దువా ఎవరితో చేయాలి? అల్లాహ్నే. అలా కాకుండా గర్వపడ్డం అంటే అల్లాహ్సేనే క్యా మాంగ్తీలే అల్లాహ్సి అని అంటే అతను నరకానికి వెళ్తాడు అని చెప్పబడింది. తరువాత అల్లాహ్ను తప్ప 8 అల్లాహ్ను తప్ప వేరే వారిని ఉపాధి కొరకు వేడుకొనరాదు. రిజక్ దేనే వాలా కౌన్? ఈమాన్ అల్లాహ్ కే ऊपर, రిజ్క్ దేనే వాలా అల్లాహ్ హై. ఎలాగైతే స్వర్గాన్ని అల్లాహ్నే కోరుకుంటామో, जन्नत किससे मांगती हमें, उसी तरह रिज़्क़ भी किससे मांगना? अल्लाह से. 9 46:5 యొక్క భావము. 10 ఎవరైతే అల్లాహ్ను కాదని వేరే వారిని వేడుకుంటారో మొరపెట్టుకుంటారో అతన్ని మించిన మార్గభ్రష్టుడు లేడని చెప్పబడింది. 11 అల్లాహ్ని తప్ప ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వానికి మొరపెట్టుకుంటున్న విషయం కూడా తెలియదు. जिससे मांगते हैं उनको खुद मालूम नहीं, हम उनसे मांगते हैं बोल, वो नहीं जानते, क्योंकि वो एक बरज़ख की जिंदगी है, वो बरज़ख की जिंदगी में है. బర్జఖ్ అంటే ఒక తెర, కర్టెన్ లాగా, అవతల ఏముందో మనకు తెలియదు. సమాధిలో ఉన్నటువంటి వారికి, సమాధి జీవితాన్ని అనుభవిస్తున్న వారికి ఈ ప్రాపంచిక జీవితం గురించి ఏమీ తెలియదు. ఈ ప్రపంచంలో ఉన్నవాడికి సమాధి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరుగుతాయి అని ప్రవక్త వారు కొన్ని విషయాలు చెప్పారు, కానీ ఫలానా వ్యక్తి విషయంలో ఫలానా జరుగుతోందని మనం చెప్పలేము. 12 అల్లాహ్ను కాదని ఎవరైతే వేడుకుంటున్నారో వారు ప్రళయం నాడు వారిని వేడుకున్న కారణంగా వారికి శత్రువులు అవుతారు. जिसकी हमें इबादत करते हैं कल क़यामत के रोज़ हमारे दुश्मन हो जाते हैं, हमारे खिलाफ अल्लाह के सामने. వేటినైతే వేడుకుంటున్నారో వారు ప్రళయ దినాన్ని నిరాకరిస్తారు. అల్లాహ్ను కాకుండా వేరే వారిని వేడుకొనుట నిశ్చయంగా వారిని ఆరాధించినట్లు. यानी जो लोग गैरुल्लाह से दुआ मांगते हैं उसका मतलब यह है कि उन्होंने क्या किया? शिर्क किया. అల్లాహ్ను కాదని ఇతరులను వేడుకొనుట కారణముగానే ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువ మార్గభ్రష్టుడయ్యాడు. 17 నిశ్చయంగా ఆలోచించదగిన విషయం ఏంటంటే బహుదైవారాధకులు కూడా కష్టంలో నుండి మొరపెట్టుకుని వాని మొర ఒక్క అల్లాహే వినగలడని, కష్టంలో నుండి ఒక్క అల్లాహే రక్షించగలడని విశ్వసించి కష్ట పరిస్థితుల్లో వారు కూడా ఏకాగ్రతతో ఒక్క అల్లాహనే వేడుకునేవారు. గౌర్ కరో, గైరుల్లా ఖాస్ తౌర్ పర్ మక్కే కే జో ముష్రిక్ थे, ఆ కాలంలో మక్కాలో ముష్రికులు ఉన్నారు. వారేం చేసేవారు? వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు? వారు ఎప్పుడైనా పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను వస్తే ఇక కాపాడేవారు ఎవరు లేరని అల్లాహ్ని వేడుకునేవారు. ఇక్రామా బిన్ అబీజహల్ కుమారుడు మక్కా జయించబడినప్పుడు కొంతమంది పేరు మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారెంట్ ఇచ్చారు. వీళ్ళు కనబడితే వీళ్ళను మనం ఇప్పుడు షూట్ అట్ సైడ్ అన్నట్లుగా హతమార్చండి అని చెప్పారు. అందులో ఇక్రామా అనేవాడి పేరు కూడా ఉంది, ఎందుకంటే ముస్లింలకు శత్రువుగా ఉండేవాడు, బద్ధ శత్రువు. ఈ విషయం తెలిసి నేను కనపడితే దొరికితే చంపేస్తారని భయపడి పారిపోతుంటే ఎట్లా పారిపోవాలో తెలియలేదు. సముద్రానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పడవ బయలుదేరబోతుంటే ఆ పడవను ఎక్కాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ పడవ యజమాని ఏం చెప్పాడు? ఇప్పుడు ఏ ఆశ లేదు, భయంకరమైన తుఫాను, తప్పించుకునే అవకాశం ఏమీ కనపడడం లేదు, అందరూ కలిసి అల్లాహ్ను వేడుకోండి అన్నాడు. సో మిల్కు అల్లాహ్ దువా కర్లో అన్నాడు. ఏంటి నువ్వు అల్లాహ్ని వేడుకోమంటున్నావే అని అంటే, ఈ భయంకరమైన తుఫాను నుండి అల్లాహ్ తప్ప ఎవరు కాపాడేవాడు లేడు అని. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్ని సంవత్సరాల నుంచి అదే కదా చెప్పింది. ఏ బాత్ ఇస్తే ఉన్నా भी बोलते थे सो इतने साल मैं वो बात चुका ले को भाग पाता हूं सो అని వెంటనే ఏం చేశాడు? ఒకవేళ అల్లాహ్ నాకు ప్రాణాలు మిగిలిస్తే నేను మళ్ళీ వాపసు వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. అల్లాహ్ కాపాడాడు, వెనక్కి వచ్చాడు. వచ్చి ప్రవక్త దగ్గర వెళ్ళి తౌబా చేసి కల్మా పఠించి ముస్లిం అయ్యాడు. గమనించండి, ముష్రికులు కూడా ఆ కాలంలో ఎలా ఉండేవారు? విపరీతమైన కష్టాలు వస్తే అల్లాహ్ని వేడుకునేవారు, సుఖాలలో మర్చిపోయేవారు అల్లాహ్ని. మన పరిస్థితి ఎలా ఉంది? अभी घोरम, उन्होंने कम से कम तकलीफा में तो अल्लाह को याद करते थे, तकलीफा में भी क्या करते हैं? शिरकिच करते हैं. 18 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏక దైవారాధనను ఎటువంటి లోపాలు లేకుండా భద్రపరిచారు. తౌహీద్ క్లియర్ కట్ బోల్దాలి అల్లాహ్ కే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇందులో ఏ కన్ఫ్యూజను లేదు, ఏ అనుమానము, ఏ డౌటు లేదు. అనుచరులు కూడా ఏక దైవారాధన విషయంలో నీతి మర్యాదలను బోధించారు. అల్లాహ్ తప్ప అమితమైన మర్యాదలను, గౌరవాన్ని సమకూరుస్తూ వివరించారు.
ముకమ్మల్ బాతోంకు క్లియర్ కట్ సికాదాలి. 15వ పాఠం సూర అరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 191-92. ఏమిటి వీరు? వేటిని సృష్టించలేని వారిని, అల్లాహ్చే సృష్టించబడిన వారిని, ఎవరికి సహాయం చేయలేని వారిని, స్వయంగా తమకు కూడా సహాయం చేసుకోలేని వారిని అల్లాహ్కు భాగస్వాములుగా చేస్తున్నారా? ऐसे लोगों को इबादत करते हैं अल्लाह को छोड़ के, ऐसे चीज़ों की इबादत करते हैं अल्लाह को छोड़ के जो कुछ भी फायदा नहीं कर सकते, खुद दूसरों के मोहताज हैं, खुद दूसरों से मदद मांगने वाले हैं. दूसरों की मदद करना तो दूर की बात, उन्हें खुद दूसरों की मदद है, उनको अल्लाह की मदद की ज़रूरत है. जिसे भी किसे भी पैदा करे नहीं, खुद पैदा किए गए हैं, उनकी इबादत करते हैं. एक बार सोचो, ఏదైనా తీసుకోండి, మనిషి తయారు చేసినటువంటి వాటిని మనిషి ఆరాధిస్తున్నాడు ఈరోజు, అవునా కాదా? మనిషి తయారు చేశాడు, వాస్తవానికి వాటికి కూడా ఒకరినొకరితో అవసరం ఉంది. తర్వాత సూరే ఫాతిర్ సూర నంబర్ 35 ఆయత్ నంబర్ 13-14 ఇక్కడ ప్రస్తావించబడింది. అల్లాహ్ను విడిచి, ఇక్కడ చూడండి, వల్లదీన తద్ఊన మిన్ దూనిహి, దుఆ కా లఫ్జ్ ఇస్తమాల్ కియా గయా. అల్లాహ్ను విడిచి వేటినైతే మీరు వేడుకుంటున్నారో వారు కనీసం ఖర్జూరపు గింజపై ఉన్న పొరకు కూడా యజమానులు కాదు. జిన్కి తుమ్ ఇబాదత్ కర్తే అల్లాహ్కు చోడుకే. అది ఖర్జూరాన్ని ఎప్పుడైనా చూసారా? ఖర్జూరపు విత్తనం మీద ఒక సన్నటి పొర ఉంటుంది, పతలా చెట్లుగా చేశారు, అత బీంచ్కి ఉపరాత, దానికి కూడా మీరు యజమాని కాదంట. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో అది చాలా అల్పమైనది. మన దృష్టిలో కూడా ఖజూర్ के बीज के ऊपर जो छिटला है उसके कोई औकातियत नहीं हमारे नज़र में, మామూలు చీజ్, ఒక కమ్తర్ చీజ్. అల్లాహ్ ఏమంటున్నాడు? దానికి కూడా మీరు యజమానులు కాదు. वो चीज़ के भी तुम्हें पैदा करने वाले या खालिक नहीं, मालिक नहीं तुम्हें, దానికి కూడా యజమాని అల్లాహే. మీరు వారిని వేడుకున్నా వారు మీ మొరలను ఆలకించలేరు. సున్ సక్తే నే తుమారే ఇబాదతోంకు, ఒకవేళ విన్నా ఏ సమాధానము మీకు ఇవ్వలేరు. వారు మీరు అల్లాహ్కు కల్పించిన భాగస్వాములను తిరస్కరించుదురు. సత్యము ఎరిగిన తర్వాత అల్లాహ్ తప్ప ఎవ్వరు మీకు ఈ సత్య సందేశమును అందజేయలేరు. తర్వాత అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా వారి రివాయత్ ఇక్కడ ప్రస్తావించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ యుద్ధంలో గాయపడ్డారు. ఆయన 2 దంతాలు విరిగిపోయాయి. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారు, ఇటువంటి ప్రజలు ఏ విధంగా సాఫల్యం పొందుతారు? అప్పుడు అల్లాహ్ ఈ వాక్యం అవతరింపజేసెను. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తఆలా వారి రివాయత్ ఈ విధంగా ఉల్లేఖించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్ తర్వాత 2వ రకాత్ రుకు నుండి లేచి సమీ అల్లాహు లిమన్ హమీద రబ్బనా లకల్ హమ్ద్ చదివిన తర్వాత, ఓ అల్లా ఫలానా వారిని శాపగ్రస్తులుగా చేయి, ఉన్కే పర్ తేరీ లానత్ భేజ్ అని బద్దువా చేశారు. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యం అన్నాడు, ఏమన్నాడు? ఓ ప్రవక్త, ఆ విషయంలో మీకు ఈ అధికారం లేదు. తుమ్హే జిసే చాహే ఉస్కే ऊपर లానత్ नहीं भेज सकते, अल्लाह जिसे चाहे उसे लानत भेजता. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫ్వాన్ బిన్ ఉమయ్య, సుహైల్ బిన్ అమ్ర్, హారిస్ బిన్ హిషామ్ను శపిస్తుండగా ఈ వాక్యం అవతరింపజేయబడెను. ఆ విషయంలో మీకు ఏ విధమైన అధికారము లేదు. వేరొక చోట అబూ హురైరా రజియల్లాహు తఆలా ఈ విధంగా ఉల్లేఖించాను, ఓ ప్రవక్త, మీ సమీప బంధువులకు ఉద్బోధించు అనే వాక్యం అవతరింపజేయబడినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి ఈ విధంగా ప్రవచించారు, ఓ నా జాతి ప్రజలారా, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అల్లాహ్ సమక్షంలో మీకు నేను ఏ విధమైన సహాయము చేయలేను. ఈ ఫేమస్ హదీస్ మనకు తెలుసు. ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హాతో ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? మీ నాన్నగారు ఒక ప్రవక్త అని బహుశా నువ్వేమని అనుకున్నావేమో, మీ నాన్నగారు నీకే సహాయము చేయలేరు. ఏదైనా నా ఆస్తులు కావాలంటే అడుగు, ఇచ్చేస్తాను. నా సంపదలో నా ఆస్తిలో ఉన్నది ఇమ్మంటే ఇస్తాను, కానీ రేపు తీర్పు దినాన నేను నీకే సహాయం చేయలేను అన్నారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రవక్త తన కూతురు కూడా సహాయం చేయలేకపోయినారు అని కాదు ఇక్కడ అర్థం. కూతురైనా కూడా నువ్వు ఆచరణ చేయకపోతే, నువ్వు సరైనటువంటి విశ్వాసం కలిగి ఉండకపోతే, నువ్వు తౌహీద్ పై లేకపోతే నా సిఫారసు నీకు ఉపయోగపడదు. కనీసం నువ్వు తౌహీద్ మీద ఉండి సున్నత్ ప్రకారం ఉంటే అప్పుడు నా సిఫారసు అయినా నీకు ఉపయోగపడుతుందని చెప్పడం ఉద్దేశం. లేకపోతే బాబాయ్ విషయంలో ఏం చెప్పారు? ఒక్కసారి కల్మా పఠించండి, నేను సిఫారసు చేస్తాను అని అన్నారా లేదా బాబాయికి? కాబట్టి ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు ఎప్పుడు ఉపయోగపడుతుంది? కనీసం అవతలి వ్యక్తి తౌహీద్పై ఉంటే స్థిరంగా ఆయన చేసేటటువంటి సిఫారసు ఉపయోగపడుతుంది. ఈ పాఠంలో 12 విషయాలు ఉన్నాయి. 2, ఉహద్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాయపడ్డారనే విషయం తెలుస్తోంది. 3, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో చివరి రుకు తర్వాత దుఆయ్ ఖునూత్ చదివినట్టు స్పష్టమవుతోంది. ఆఖరి రకాత్ మే రుకు కే బాద్ దుఆయ్ ఖునూత్ పడి బోల్కో ఇస్సే సాబిత్ హోతా హై, వైసా కర్ సక్తి. ధిక్కరించిన వారినే శాపగ్రస్తులుగా చేయమని కోరడమైనది. ఎవరిని శాపగ్రస్తులు చేయాలి? ఎవరంటే వారిని కాదు. हमने उसे जमाया नहीं, उन्होंने मुझे एक बात बोल डाला है, नहीं तो मैं उसे लड़ रही हूँ, व्यापार में क्या कि अनबन हुई है, ఇలా కాదు.
వారు ధిక్కారులు, ఇస్లాం యొక్క ధిక్కారులు, ముస్లింలకు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు. అలాంటి వారి విషయంలో శాపం పెట్టారు ప్రవక్త. విశ్వాసులను, ప్రవక్తను ధిక్కారులు అతిగా కష్టాలు గురి చేశారు. అంతేకాకుండా విశ్వసించిన వారు దౌర్జన్యపలు సమీప బంధువులైనప్పటికీ వారిని హతమార్చాలి. ధిక్కారులు ఈ నీచ కార్యముల కారణంగా ప్రవక్త వారిని శాపగ్రస్తులుగా చేయమని కోరినప్పుడు అల్లాహ్ ఆ విషయంలో మీకు ఏ అధికారము లేదు అని అన్నారు. 7 అల్లాహ్ ఈ విధంగా ప్రబోధించాను, నిశ్చయంగా అల్లాహ్ వారిని క్షమించగలడు లేదా శిక్షించగలడు. మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారని మీరు శాపం పెడుతున్నారు, ఏమో రేపు వారికి అల్లాహ్ హిదాయత్ ఇస్తే, రేపు అల్లాహ్ వారికి సన్మార్గం ప్రసాదిస్తే. కాబట్టి అల్లాహ్ ఎవరినైతే కోరుకుంటాడో వారికే శాపం పెడతాడు, శపిస్తాడు. అవసరాన్ని బట్టి ఖునుద్ దుఆ చదవవచ్చు. 9 ఎవరినైతే శాపగ్రస్తులుగా చేయమని కోరబడుతుందో వారి పేరుతో సహా ప్రస్తావించవచ్చు. 10 నీ సమీప బంధువులను ఉద్బోధించమనే వాక్యం అవతరింపజేయబడినప్పుడు ప్రవక్త తన సమీప బంధువులను పిలిచి వారిని నరకం నుండి తమను తాము కాపాడుకోండి అని ఉద్భవించుట తెలుపబడింది. 11 ఏక దైవారాధనకు పిలుపునివ్వబడినప్పుడు ఆయనను ప్రజలు పిచ్చివాడని పలికారు. ఇప్పటికీ ఏక దైవారాధనకు పిలుపు ఇచ్చిన వారు ఇలాంటి మాటలే వినాల్సి వస్తుంది. कौन तो भी तौहीद के बारे में सिखाया तो एक अल्लाह की इबादत की तरफ दिन की बातें बोला तो लोगों की नज़र में उन्हें कामत ने చేతకాక ఈ పని చేస్తున్నాడని అనుకుంటున్నారు. వాస్తవానికి అతను అందరికంటే ఉత్తమమైన పని చేస్తున్నాడు, అంతే కదండి. క్యూంకి హమారీ ఆఖిరత్కు సవార్నేకి ఫికర్ కడతా హై. 12 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన బంధువులందరికీ నేను అల్లాహ్ సమక్షంలో మీకు ఏ విధంగా కూడా సహాయపడలేను అని పలికినప్పుడు తన కన్న కూతురితో కూడా ఇదే విధంగా పలికారు. ప్రవక్తయే నిస్సహాయులైనప్పుడు ఇతరులు ఏం సహాయం చేయగలుగుతారు? ఎందుకు ఈ విషయం చెప్పబడిందంటే ఈరోజు మనుషుల్లో కొంతమంది ఫలానే ఉనో హమాన బచాలేతి, उनका दामन पकड़ ले तो हमें जन्नत को चले जाती, उन्हें बोले तो उन्हें सिफारिश करे तो हमें कामयाब हो जाती. ఈ రకమైనటువంటి నమ్మకాలు కలిగి ఉండి ఆచరణకు దూరం అయిపోయారు. నమాజులు చేస్తున్నారా? చేయడం లేదు. హరాం పనులు మానుకోవడం లేదు. ఏమని నమ్ముతున్నారు? ఖాళీ హమారే హజరత్ కు హమే మాన్ లే తో హమారే హజరత్ హమ్నా లేకో చల్ జాతీ జన్నత్ కు అనేటటువంటి నమ్మకాలు కలిగి ఉన్నారు. తర్వాత 16వ పాఠం కొనసాగింపు. వారి హృదయముల నుండి, ఇక్కడ చూడండి సూర సబాలోని ఆయత ప్రస్తావించబడింది. వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు ఈ విధముగా ప్రశ్నించుకుంటారు, మీ ప్రభువు ఏమని పలికెను? అప్పుడు దైవదూతలు ఆయన సత్యమును పలికెను, ఆయన మహిమాన్వితుడు మహోన్నతుడు అని జవాబిస్తారు. అబూ హురైరా రజియల్లాహు తన వారి రివాయత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉల్లేఖించారు, అల్లాహ్ ఆకాశముపై తన నిర్ణయాన్ని, ఇది పొడవాటి హదీసు, ఇందులో మనకు అర్థమయ్యేటటువంటి విషయాలు పాయింట్ల వారీగా ఇక్కడ చూద్దామండి. పేజ్ నెంబర్ 55లో పాయింట్ల వారీగా ఉంది. మొదటిది 34వ సూర 23వ ఆయత్ యొక్క భావము తెలియజేయబడింది. 2 ఈ వాక్యంలో మేము ఫలానా వారిచే సిఫారసు చేయించుకోగలం అన్న భావన ఖండించబడింది. कौन सिफारिश करता कौन नहीं करता किसी को नहीं मालूम. हत्ता के खुले तौर पर जिनके बारे में बताया गया ये सिफारिश करेंगे मगर किसके लिए करेंगे वो अल्लाह को मालूम. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారా లేదా? చెప్పబడింది హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు ఉంది అని. కానీ ఎవరి కోసం చేస్తారో అది మనకు తెలియదు. కానీ లక్షణాలు, కొన్ని గుణాలు చెప్పబడ్డాయి. ఇలాంటి ఉన్న వారి కోసం ప్రవక్త వారి సిఫారసు ఉంటుందని వాటిని మనము అనుసరించవలసి ఉంటుంది. 3 దీనిలో అల్లాహ్ నిశ్చయంగా సత్యమును పలికెను, ఆయన మహిమాన్వితుడు మహోన్నతుడు అని చెప్పబడింది. 4 దైవదూతలు ఒకరినొకరు ప్రశ్నించుకున్న తర్వాత జవాబు తెలుసుకున్నట ఇక్కడ పొందపరచబడింది. 5 దైవదూతలు ప్రశ్నించినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని వారికి తెలియపరుస్తారు. 6 దైవదూతలందరూ మూర్ఛపోయినప్పుడు అందరికంటే ముందు ఎవరు లేసేది? జిబ్రీల్ అలైహిస్సలాం తేరుకుంటారు. 7 ప్రశ్నించిన దైవదూతలందరికీ జిబ్రీల్ జవాబిస్తారు. 8 మూర్ఛపోవుట దైవదూతలందరిపై సంభవించును. 9 అల్లాహ్ సంబోధించినప్పుడు ఆకాశం కంపించును. జబ్ అల్లాహ్ బాత్ కర్తా అప్నే ఫైసలే కో సునాతా తో ఆస్మాన్ కాంప్ ఉఠతే హై. 10 అల్లాహ్ ఆజ్ఞ మేరకు జిబ్రీల్ అల్లాహ్ యొక్క సందేశాన్ని తెలియజేస్తారు. 11 శైతానులు రహస్యంగా అల్లాహ్ యొక్క సందేశమును వినుటకు ప్రయత్నిస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ డిస్కషన్లో వస్తుంది. జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూతలకు ఏదైనా సందేశాన్ని వినిపిస్తుంటే దొంగచాటుగా కొన్ని శైతాన్లు అవి వినే ప్రయత్నాలు చేస్తాయి. అప్పుడు వాటిని తరిమి కొట్టడానికి నక్షత్రాలను ఇస్తిరి వాటి మీద వేస్తారు. తారా క్యా బోల్తే టుట్టా తారా గతి తారా తుటా తెలుగులో ఏమంటారు దాన్ని? నక్షత్రం రాలడము అంటూ ఉంటారు. అదేంటంటే వాస్తవానికి ఈ దైవదూతలు ఫరిష్తాలు మాట్లాడుకునే మాటల్ని దొంగచాటుగా వినడానికి ఈ శైతాన్లు వెళ్ళినప్పుడు వారిని తరిమి కొట్టడానికి అవి తీసుకొని విసిరి వేయడం జరుగుతుంది వాటి మీద. వాస్తవం అది. దీని కొరకు వారు ఒకరిపై ఒకరు నిచ్చెనలా అధిరోహిస్తారు. శైతాన చెడుకు జాతి ఉపరకు
सुनेंगे मैटर क्या चलता है कि ऊपर कर को वैसे एक दो बातें परपाट से क्या तो मालूम कर ले तो वो आपको इसे सुनाते हैं। इन्हें क्या बोलता, मुझे सब मालूम क्या हुआ है कि बोलता हूँ मैं फाल खोलता हूँ, बुक खोलता हूँ, ये खोलता हूँ, वो खोलता हूँ कहता है। అది జరిగేది। एक बात मालूम होती है 10 बातें मालूम है సరిగా बोलता। 12 దీని కొరకు వారు ఒకరిపైన ఒకరు నిచ్చెనగా అధిరోహిస్తారు। 13 ఈ శైతానులను పారద్రోలుటకు ఉల్కలు పంపబడును, అదే మీటియర్స్ నక్షత్రాలు అవన్నీ కూడా అవే। 14 కొన్ని సందర్భాలలో అల్లాహ్ సందేశము శైతానుకు చేరక ముందే పారద్రోలబడును, కొన్ని సందర్భాలలో సందేశాన్ని శైతాను తన స్నేహితునికి తెలుపుతాడు। थोड़ी चीज़ें पहले तो से भगा डालते हैं सुनेन सर का, थोड़े क्या है परपाट से एक दो बात सुन ले बात भगाते हैं। కొన్ని సందర్భాలలో జ్యోతిష్యుని మాట నిజమవుతుంది। आदमी बोलता है तुम आने वाले 2 साल में नौकरी लगती है, 2 साल में लगी तो क्या కోర్స్ हो गया कंपल्सरी लगना बोल कोशिश करता। ఇలాంటివి ఉంటాయన్నమాట। నీకు ఒక మంచి అమ్మాయితో పెళ్ళి అవుతుంది, शादी को रिश्ते देखते थे పెళ్ళి కాకుండా ఏమవుతుంది, ऐसे कोसे तो एक दो बातें लगती हैं उसके, बाकी पूरे गलत रहती। అలా కలగాపులం చేసి చెప్తాడు। ఎన్నయ్యాయి कितने पॉइंट हुई 16 हुई 16 हो 17 ప్రజలు ఒక సరియైన మాటకు కారణముగా జ్యోతిష్యుడిని నమ్ముతారు। एक बात उन्हें करेक्ट बोला रहता नहीं तो लगी थी वो गलती से बात, अब उसके बिना पो 19 శైతానులు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని అబద్ధములు పలుకు వారిని సత్యవంతులుగా చిత్రీకరిస్తారు। 20 దీని ద్వారా అల్లాహ్ స్వభావములు కూడా నిర్ధారణ అవుతాయి। 21 ఆకాశములపై సంభవించు కంపనలు అల్లాహ్ యొక్క భయంతో జరుగుతాయి। 22 దైవదూతలందరూ అల్లాహ్కు సాష్టాంగ ప్రణామం చేస్తారు। తర్వాత 17వ పాఠం సిఫారసు అనేది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది। ఖులాసా సిఫారసు అనేది 3 విషయాలకు సంబంధించి, మొదటిది సిఫారసు చేయాలంటే రికమెండ్ చేయాలంటే అందులో 3 విషయాలు ఉన్నారండి। మొదటిది ఎవరైతే సిఫారసు చేస్తారో వారికి అల్లాహ్ అనుమతి ఇవ్వాలి, సిఫారసు చేయడానికి అనుమతి ఇవ్వాలి। ఎందుకు మందల్లది యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్ని, ఆయన సమ్ముఖంలో అంటే అల్లాహ్ యొక్క సమ్ముఖంలో ఆయన అనుమతి లేకుండా ఈ సిఫారసు చేసేవారు ఎవరు, ఆయతుల్ కుర్సీలో చెప్పబడింది। కాబట్టి మొదటి పాయింట్ సిఫారసు ఎవరైతే చేస్తారో వారికి అల్లాహ్ ముందు పర్మిషన్ ఇవ్వాలి మాట్లాడడానికి, సిఫారసు చేయడానికి। మీరు ఆ పొడవాటి హదీసు విన్నారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరూ ఆదం అలైహిస్సలాం దగ్గరికి వెళ్తారు, అక్కడ నుంచి ఇంకో ప్రవక్త చివరిగా ఎవరి దగ్గరికి వస్తారు। అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పడిపోయి దువా చేస్తే, చాలా పెద్ద హదీసు, నేను ముక్తసరిగా చెప్తున్నా। అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 పాయింట్లు చెప్తారు। యా ముహమ్మద్ ఇర్ఫా రాసక్, ఓ ముహమ్మద్ తల పైకెత్తండి, మాట్లాడండి, అడగండి, ప్రసాదించబడుతుంది, సిఫారసు చెయ్యండి, అంగీకరించబడుతుంది। 3 విషయాలు, తల పైకెత్తండి అన్న తర్వాత 3 విషయాలు, మాట్లాడండి వినబడుతుంది, అడగండి ప్రసాదించబడుతుంది, సిఫారసు చేయండి అంగీకరించబడుతుంది। అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు। అంటే సిఫారసు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతిస్తే తప్ప దాసుడు మాట్లాడలేడు। అదేవిధంగా సూరా నంబర్ 78లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడిందండి, సూరా నబాలో చివరిగా ఏ రోజునైతే యౌమ యఖూము రూహు వల్ మలాయికతు సఫల్ లా యతకల్లమున ఇల్లా మన్ అదిన లహు రహమాను వకాల సవాబా, సూరా నంబర్ 78 ఆయత్ నంబర్ 38। ఏ రోజునైతే ఆత్మ అంటే జిబ్రయీల్ మరియు దైవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప మరెవరూ మాట్లాడలేరు। అది కూడా ఒకవేళ ఎవరైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడతాడు, సహీ బాత్ కరెక్ట్ బాత్ కర్ సక్తా, క్యా బోలే వో బాత్ నే కర్ సక్తా। ఏమర్థమైంది దీని ద్వారా, సిఫారసు చేయడానికి అల్లాహ్ అనుమతి ఇవ్వాలి, అనుమతిస్తేనే సిఫారసు చేయగలుగుతారు। मिसाल के लिए मैं फलाने शख्स मेरे वास्ते सिफारिश करती बोल को मैं समझ लेता हूं, मैं अपनी तरफ से నేను అనుకుంటున్నా ఫలానా ఆయన నాకు సిఫారసు చేస్తాడని, రేపు పొద్దున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు పర్మిషన్ ఇవ్వకుంటే, మాట్లాడే ఛాన్సే రాకపోతే, दुनिया में देखे रहते तुम्हें बात करना बोल को जाते हैं, उन्हें परमिशन देता नहीं, అసలు అందరూ देता नहीं, बाद में आ जाओ कथा क्या करती हालत, విషయం అర్థమై ఉంటుంది మీరు। అలా ఇంకా పెద్ద దర్బార్ అది, మనిషి ఊహించలేడు। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, అనుమతించకపోతే మాట్లాడారు। 2 ఎవరి కొరకైతే అనుమతిస్తున్నారు, ఇది దూసరి బాత్, ఎవరైతే సిఫారసు చేస్తున్నాడు, మొదటిదేంటి అనుమతి ఇవ్వాలి, 2 నేను సిఫారసు చేస్తూ ఉంటే అల్లాహ్ నాతో ప్రసన్నుడు కావాలి, ముందు అల్లాహ్ ముజ్సే రాజీ హోనా, మై
సిఫారిష్ కర్నా హో తో మేరే సే రాజీ హోకర్ రహనా, ఇది 2. 3, ఎవరి కోసమైతే సిఫారసు చేస్తున్నారో వారితో కూడా అల్లా ప్రసన్నుడు కావాలి. ये 3 बातें याद रख लो. సిఫారసు చేయాలంటే అనుమతి ఇవ్వాలి మాట్లాడడానికి, 2 సిఫారసు చేసేవాడితో ప్రసన్నుడు కావాలి, 3 సిఫారసు ఎవరి కోసం అయితే చేస్తున్నామో వారితో కూడా ప్రసన్నుడు కావాలి. ఈ 3 కండిషన్స్ ఉంటేనే సిఫారసు. ఆ తర్వాత అంగీకరించడము అంగీకరించకపోవడం ఇది అల్లా చేతుల్లో. ये 3 कंडीशन है. अब हमारे में क्या नमाज पढ़ता नहीं, रोजा रखता नहीं, क्या भी करता नहीं, उन्हें हमारी सिफारिश करती मुल्क बैठ लेको रहता. అర్థమైందా విషయం? అల్లా ప్రసన్నుడు కాక ఎలా అవుతాడు? ఆచరణే లేదే, ప్రసన్నుడు ఎలా అవుతాడు? సిఫారసు ఎలా అంగీకరిస్తాడు? ఇదండి దీంట్లో ఉన్నటువంటి 8 విషయాలు చెప్తాను. సిఫారసు యొక్క వాస్తవికత, సిఫారసు గురించి పేర్కొనడం అనేటువంటి ఆయతుల యొక్క భావం తెలుపబడింది. నిషిద్ధ సిఫారసులు స్పష్టంగా తెలుపబడ్డాయి. అల్లాహ్ ఆజ్ఞతో స్వీకరించబడు సిఫారసు తెలుపబడింది. అది ఉత్తమ సిఫారసుగా పేర్కొనబడెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సమక్షంలో సాష్టాంగ ప్రణామం చేస్తారు. సిఫారసు అనుమతించబడినప్పుడే సిఫారసు చేస్తారు. దీన్ని అతిపెద్ద సిఫారసు అని కూడా అంటారండి. హిసాబ్ కితాబ్ షురూ కర్నేకి జో సిఫారిష్ కర్తీ దాన్ని. సిఫారసుకు అందరికంటే ఎక్కువ అర్హులైన వారు విశ్వాసులు, మోమిన్. ఈ సిఫారసుకు బహుదైవారాధకులు అనర్హులు, అర్హులు కాదు. ముష్రికోం కే లియే సిఫారిష్ కామ్ నహీ ఆతీ. సిఫారసు గురించి క్లుప్తంగా తెలుపబడింది. ఇక్కడ సిఫారసులో రకాలు ఉన్నాయండి. చివరి పాయింట్ ఇది ఈ సెషన్లో. సిఫారసుకు 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కర్మల విచారణ చెయ్యమని సిఫారసు చేయడం, ఇదే అతిపెద్ద సిఫారసు అని చెప్పడం. హిసాబ్ కితాబ్ షురూ కరో బోల్కో, క్షమించమని. ఒకటి, దాసుని స్వర్గ ప్రవేశం కోసం. ఒకటి, దాసుడు ఆల్రెడీ స్వర్గంలో ఉంటే సిఫారసు ద్వారా అతని హోదాను అంతస్తును పెంచమని వేడుకోవడం. నరకం నుండి కాపాడబడేటటువంటి సిఫారసు ఒకటైతే హిసాబ్ కితాబ్ స్టార్ట్ అయ్యి, ఒకటి స్వర్గంలోకి ప్రవేశించమని, ఒకటి ఇంకొకటి ఆల్రెడీ స్వర్గంలో ఉంటే హోదాను అంతస్తును పెంచమని వేడుకోవడం. ఈ సిఫారసులో ఉన్నటువంటి రకాలు. తర్వాత పాఠం నెంబర్ 8 ఉంది. వచ్చేటటువంటి సెషన్లో వచ్చేటటువంటి భాగంలో మీ ముందు ఉంచుతాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.